సో, ఏదైతే సుప్రీంకోర్టు చెప్తున్న విధానాలను ఎలా చూస్తా ఉన్నారు? ఎస్సీ హోదా వర్తించదు కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్‌కి అని చెప్తా ఉంది. చాలా మంది కూడా స్వాగతిస్తా ఉన్నారు. చాలా మంది కూడా విమర్శిస్తా ఉన్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నాయని అంటారు? అసలైతే ఇది మైండ్ చేంజ్ గేమ్. వాస్తవానికి ఇది దళిత క్రైస్తవులు అనే అంశం కానే కాదు. ప్రభుత్వం దృష్టిలో, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నది మరొకటి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, వాస్తవానికి దళితులలో క్రైస్తవులైన వారికి కుల వివక్షత లేదు అంటున్నటువంటి మీరు, అంటే హిందువులలో ఇంకా కుల వివక్షతనే చూపిస్తాము అని చెప్తున్నారా? సమాజాన్ని ఏం చేయదలుచుకుంటున్నారు? కేవలం మీలో ఉన్న క్రైస్తవుల్ని వెలివేయండి అని వాళ్ళను రెచ్చగొడుతున్నారా? లేకపోతే మిమ్మల్ని కూడా మేము వాళ్ళు ఎట్లాగూ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి వివక్ష లేదని మీతోనే అనిపిస్తున్నాం కనుక మీకు వివక్ష ఉన్నదని వాళ్ళతోనే ఒప్పిస్తున్నారా? ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలా. మరొక అంశం ఏంటంటే, దళితుల్లో నుంచి వెళ్ళినటువంటి క్రైస్తవులకు సపరేట్గా మళ్ళీ ఒక బీసీసీ అని ఒక కేటగిరీ ఇచ్చి అందులో కేవలం దళితుల్ని మాత్రమే ఉంచిన తర్వాత వాళ్ళు దళిత క్రైస్తవులు అన్నప్పుడు దళితులు అవుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎలాగవుతారు? అవరు కదా. అలాంటప్పుడు మిగిలిన క్రైస్తవులందరినీ కూడా ఒక కేటగిరీలోకి తీసుకొచ్చి క్రైస్తవులైన అన్ని కులాల వారిని సపరేట్గా పెట్టి అన్ని కులాలు కలిపి కదా కులం లేదని చెప్పాలి. సపరేట్గా ఒక్క దళితుల్నే ప్రక్కన పెట్టేసి మళ్ళా మీకు కుల వివక్ష లేదు అని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? కుల వివక్షత ఉన్నది అని ముమ్మాటికి చెప్పినట్లే. అంతేకాకుండా అసలైనటువంటి ఇంకా హిందువుల్లో మిగిలిపోయిన దళితుల్ని ఇంకా వివక్షకు గురి చేసి మేము అణిచివేస్తాము అని నేరుగా చెప్పినట్లే సుప్రీంకోర్టు తీర్పు ఇది. అంటే ఇప్పటికి కూడా అనేక అంశాలు కూడా తెరపైకి వస్తా ఉన్నాయి. ఇటు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా చాలా మంది గళమెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఎందుకు ఒకే తాటిలో అందరు రాలేకపోతా ఉన్నారు? ఎందుకు ఒకే అడుగు జాడలు ఒకే ఫైట్ చేయలేకపోతా ఉన్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎందుకు ఈ విధంగా వ్యత్యాసాలు కనిపిస్తా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇది వాళ్ళ వాళ్ళ యొక్క సామాజిక బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఒక టైం వస్తుంది, ఒక్కొక్క ఆర్గనైజేషన్, మేము ఇప్పుడు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అనే బ్యానర్తో మేము ముందుకు వచ్చాం. ఎంఆర్పిఎస్ నుంచి మందకృష్ణ గారు ముందుకు వచ్చారు. ఇంకా వివిధమైనటువంటి క్రైస్తవ మిషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక వర్షం పడినప్పుడు చిన్న కాలువ మొదలవుతుంది, ఆ కాలువలన్నీ కూడా వాగుల్లో పడతాయి, వాగంతా కూడా మహాసముద్రం అవుతుంది ఖచ్చితంగా. ఆ విధంగా ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా అందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఆ మాటకు వస్తే కేవలం క్రైస్తవ వర్గాలు మాత్రమే కాదు, ఇందులో హైందవ్యంలో ఉన్నటువంటి వర్గాల వారు కూడా ముందుకు వస్తారు. ఎందుకనంటే వివక్ష అనేది కేవలం దళితులది మాత్రమే కాదు. మనం చూస్తున్నాం, ఒక యాదవ్ భగవద్గీత బోధిస్తే గుండు కొట్టించి ఊరేగింపజేశారు. ఒక గౌడ్సు దేవాలయానికి వెళ్తే మీరు బీసీలు లేదా మీరు శూద్రులు బయటికి వెళ్ళండి అన్నారు. ఒక చాకలి గుడిలోనికి వెళితే ఒక పసిగుడ్డును కొట్టి తొక్కి చంపేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే వివక్షనే బలపడుతుంది. కాబట్టి వివిధ హిందూ వర్గాల్లో ఉన్నటువంటి కులాల వారు కూడా ఇప్పుడు చైతన్యం అవుతున్నారు. వాళ్ళు కూడా మాతో కలిసి వస్తారు. వివక్షను రూపుమాపేదాకా భారతదేశంలో ఉన్నటువంటి 85% మంది శూద్రులు ఖచ్చితంగా ఏకమయ్యే సమయం వస్తుంది. అప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయి. కేవలం కొంతమందినే వివక్షకు గురి చేస్తున్నామని అని అనుకుంటూ మిగిలిన వాళ్ళకి అది అర్థం కాకుండా ఉండేటట్లు కేవలం ఒక కాపలా కుక్కల్ని ఎట్లయితే రెచ్చగొట్టి వాళ్ళ మీదకి పంపించి మళ్ళా వీళ్ళను వాకిట్లోనే కట్టేసినట్లుగా మిగిలిన కులాల వారిని అధికారంలోనికి రాకుండా, ఉన్నతమైన స్థితిలోనికి రాకుండా, ఆ ప్రధానులుగా, సీఎంలుగా, లేకపోతే పెద్ద పెద్ద మంత్రులుగా కేంద్రంలోనికి రానియకుండా వాళ్ళు ఎక్కడైతే తొక్కేస్తున్నారో ఆ విషయాన్ని కూడా మిగిలిన హైందవ శూద్రులు కూడా ఆలోచిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏకమవుతారు. దానికి కూడా ఇది ఆరంభం మాత్రమే అవుతుంది తప్ప నేను సుప్రీంకోర్టుకు ఒకటే చెప్తున్నాను, మీరు వివక్ష ఉన్నది అని ఎందుకు చెప్తున్నారు? మిగిలినటువంటి సమాజంలో అసలైతే భారత రాజ్యాంగం ప్రకారంగా జాతి, మత, కుల, లింగ భేదం లేకుండా అందరికీ సమాన హక్కులు, సమాన గౌరవం ఉన్నటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి భారతదేశంలో కొంతమందికే వివక్ష లేదు అని మీరు చెబుతున్నప్పుడు మిగిలిన వాళ్ళందరికీ వివక్ష ఉన్నదని చెప్పడంలో మీ అర్థం ఏంటి? మీరు సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నారు? కాబట్టి దీన్ని మళ్ళీ ఖచ్చితంగా తిరిగి పునరాలోచన చేయాలి. ఖచ్చితంగా ఇది పైగా ఒక ఆర్డర్ కాదు, ఇది ఒక చట్టం కాదు, ఇది ఒక అధికరణం కాదు. కేవలం ఒక ప్రొడెన్షియల్ ఆర్డర్ని తీసుకొని మీరు క్రైస్తవుల్ని అణిచివేయడానికి తెస్తూనే మిగిలినటువంటి వర్గాల వాళ్ళందరినీ కూడా అవమానానికి గురి చేస్తున్నారు, వివక్షకు గురి చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మీరు పునరాలోచన చేసి ఏ కులం వాళ్ళని ఆ కులంలో సర్టిఫికెట్లు ఇవ్వాలి. అంతేకాకుండా మతపరంగా మీరు దీంట్లో
ఏమాత్రం కూడా యాక్షన్ తీసుకోవటానికి వీల్లేదు. ఎందుకనంటే మతం అనేది అందరికీ హక్కు ఉన్నది. దళితులకు మత స్వాతంత్రపు హక్కు రాలేదా? సుప్రీంకోర్టు మళ్ళీ ఆలోచన చేయాలి. అంటే భారతదేశంలో అన్ని కులాల వారికి స్వాతంత్రం వచ్చింది, కానీ దళితులకు ఇంకా మత స్వాతంత్రం రాలేదని మీరు ప్రకటిస్తున్నారా? అలాగైతే దాన్ని ఓపెన్గా చెప్పండి. దళితులకు మేము భారతదేశంలో 2వ క్యాడర్ పౌరులుగా చూస్తున్నాం, వాళ్ళకి ఇంకా మేము మత స్వాతంత్రం ఇవ్వలేదు, కాబట్టి మేము చెప్పిన మతంలోనే ఉండాలి, మేము చెప్పిన పద్ధతులే పాటించాలి, వాళ్లకు అందరితో పాటు సమాన హక్కులు లేవు అని మీరు ఓపెన్గా ప్రకటించండి. ఈ మరుగు మాటలు ఎందుకు చెప్తున్నారు? కాబట్టి ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా వివక్ష చూపుతున్నది అని ఖచ్చితంగా చెప్తున్నాం. బ్రదర్, ఎందుకు సుప్రీంకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకుందని అనుకుంటా ఉన్నారు? ఎందుకంటే చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని అన్ని రక్షించేది కూడా మనం దేవాలయాల కంటే ఎక్కువగానే సుప్రీంకోర్టుని నమ్ముతూ ఉంటాం. సో అలాంటి సుప్రీంకోర్టు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటారు? మీకు జరిగే ప్రధాన నష్టాలు ఏమున్నాయి? సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో అది గుంటూరులో ఒక పాస్టర్ జరిగిన ఇష్యూ, దాన్ని బట్టి హైకోర్టులో వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారు. హైకోర్టును బట్టి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే అదే దాన్ని బట్టి వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే క్రైస్తవులుగా ఉన్న ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి హక్కులు ఉండవు అని చెప్పారు. కానీ ఇదంతా కూడా ఏదో ఒక పాస్టర్ జరిగిన ఒక సిచ్యువేషన్ బట్టి భారతదేశంలో ఉన్న దళితులందరికీ కూడా, దళిత క్రైస్తవులందరికీ కూడా మీకు హక్కులు లేవు, హక్కులు పోయాయి అన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని సుప్రీంకోర్టు కూడా ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో, జడ్జిమెంట్లో కూడా 1950 ఆయన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం దీన్ని ఇచ్చామని చెప్తున్నారు. అయితే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మీరు ఇచ్చిన ఆర్డర్లో కేవలము దళితులైన క్రైస్తవులు మాత్రమే బీసీసీలో ఎందుకు చేరుస్తున్నారు? మొదటగా దళితులైన వారందరికీ అన్నట్టుగా చెప్పారు, దాంతోపాటు బౌద్ధుల్ని చేర్చుకున్నారు, దాంతోపాటు సిక్కుల్ని చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు క్రైస్తవులను మరి ఎందుకు అమెండ్మెంట్ చేయట్లేదు? ఒకవేళ 1950 ప్రకారం మీరు జడ్జిమెంట్ ఇచ్చుంటే మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 ప్రకారము, ఆర్టికల్ 21 ప్రకారము భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మతాన్ని ఇష్టంగా ఎవరైతే వారు ఆచరించే స్వేచ్ఛ ఉంది. అట్లాగే కులము, మతము, విభేదం లేకుండా, విపక్ష లేకుండా అంతా కూడా గౌరవంగా బ్రతికే అవకాశం ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం కల్పించింది. అలాంటప్పుడు ఈ 1950 ఆర్డర్ ఎట్టుపోతుంది? మరి ఒకవేళ 1950 ఆర్డర్ ప్రకారం ఉంటే మరి మాకు క్రైస్తవులైన దళితులకు హక్కు లేదా? మా ఇష్టానుసారమైన మతాన్ని మేము ఆచరించడానికి మాకు హక్కు ఇవ్వలేదా? చెప్పండి. ఈ యొక్క ఆర్డర్ని ఎవరైతే ఇచ్చారో సుప్రీంకోర్టు ఉన్న వాళ్ళకి మేము సవాల్ చేస్తున్నాము. అట్లాగే దీన్ని సమర్థిస్తున్న రాష్ట్ర జాతీయ నాయకులు, ప్రధానమంత్రి గారు, మీరు ఒకరి చేత ఎన్నుకోబడలేదు కదా, మీరు భారత పౌరులందరి చేత, మాలాంటి దళితుల చేత కానీ అగ్రవాళ్ళ చేత, అందరి చేత ఓట్లు ఎన్నుకోబడిన తర్వాతనే కదా మీరు ప్రధాని అయ్యారు. మరి మా దళితుల బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మేము మాకు హక్కు లేదా? మాకు ఇష్టానుసారంగా మేము మతాన్ని ఆచరించే మాకు హక్కు లేదంటారా? చెప్పండి. మేము ఈరోజు డిమాండ్ చేసేది ఒక్కదే, దళిత క్రైస్తవులంగా ఒకవేళ మీరు ప్రభుత్వం ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఒకవేళ ఉండాలి అనుకుంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మీరు అమెండ్మెంట్ చేయండి. ఎట్లాగైతే సిక్కులకు, బౌద్ధులకు అమెండ్మెంట్ ఇచ్చారో అట్లాగే క్రైస్తవులను కూడా ఇంక్లూడ్ చేసి అమెండ్మెంట్ చేయండి. ఒకవేళ లేదు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మేము కంటిన్యూ చేస్తామనుకుంటే భారత రాజ్యాంగంలో ఏర్పరిచిన ప్రథమ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 25ని తొలగించేసేయండి. మీకు ఒకవేళ అంత ధైర్యం ఉంటే దాన్ని భారత రాజ్యాంగంలో తీసివేయండి. లేదంటారు మాకు ధైర్యంగా చెప్పండి, బాబు మీకు దళితులైన క్రైస్తవులకు మీకు హక్కు లేదని చెప్పండి. మేము భారత పౌరులంగా మేము భారతదేశంలో జన్మించాము, మాకెందుకు హక్కు లేదు? భారత పౌరులందరూ సమానం అని రాజ్యాంగం చెప్తుంది కదా. రాజ్యాంగం చెప్పినప్పుడు మా హక్కులు ఎటుపోయినాయి? మేము ఎటుపోవాలి? ఎక్కడుండాలి? మా హక్కుల కొరకు మేము అనునిత్యం పోరాడతాము. దీన్ని ఇచ్చిన సుప్రీంకోర్టుని కూడా మరొకసారి దీన్ని గురించి రివిజన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే రాష్ట్ర జాతీయ ప్రభుత్వాలను కూడా, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.